వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. దావోస్ పర్యటనను విజయవంతంగా ముగించుకొని హైదరాబాద్ వచ్చిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ శ్రేణులు ఘనంగా స్వాగతం పలికారు. తొలుత సింగపూర్లో పర్యటించిన రేవంత్ రెడ్డి పలు కంపెనీలతో ఒప్పందాలు కుదుర్చుకున్నారు. అనంతరం అక్కడి నుంచి దావోస్ చేరుకొని ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన పలు కంపెనీల సీఈఓలు, చైర్మన్లతో సమావేశమై రాష్ట్రానికి పెట్టుబడులు ఆహ్వానించారు. ఆయన కృషి ఫలించడంతో రాష్ట్రానికి 1,78,950 కోట్ల రూపాయలు పెట్టుబడులు వచ్చాయి. గత పర్యటనలో 40,232 కోట్ల రూపాయలు పెట్టుబడులు తీసుకురాగా ఈసారి అంతకు 4 రెట్లు పెట్టుబడులు సాధించారు. ఈ పెట్టుబడులతో రాష్ట్రంలో దాదాపు 50,000 మంది నిరుద్యోగులకు ఉపాధి లభించనుంది. మొత్తం 20 సంస్థలతో తెలంగాణ ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది.